తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్పందించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ వివాదానికి సంబంధించి తన దగ్గరున్న ఆధారాలన్నీ కమిటీకి సమర్పించారని చెప్పారు. ఇది ఇద్దరి మధ్య వ్యక్తిగత వ్యవహారంగా చూడాలని, పార్టీలకు ఆపాదించొద్దని అన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. విచారణ కమిటీ నివేదిక ఇచ్చాక అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటారని చెప్పారు ఆయన. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. అసెంబ్లీ నిజమా కాదా? అసెంబ్లీ నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. బాధిత మహిళా ఉద్యోగి జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుతో కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఉదయం 12 గంటలకు విచారణ ప్రారంభం కాగా గంటన్నర పాటు అరవ శ్రీధర్ను ప్రశ్నించింది కమిటీ. విచారణ నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేస్తామని అన్నారు 3 కమిటీ సభ్యులు వరుణ్. ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేశామని, అరవ శ్రీధర్ ఇచ్చిన వివరణలను కూడా అధిష్టానం ముందు ఉంచుతామన్నారు. చిన్నగా